హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ కాకి పాము. ఈరోజు ఇంకొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరేంటి అంటే కాకి పాము. ఈ రెండే ఉంటాయి ఎక్కువ రోజుల్లో. అనగనగా అంట రామాపురం అనే ఊరి చివర ఒక పెద్ద మర్రి చెట్టు ఉందంట. ఆ మర్రి చెట్టు మీద కాకి తన కొత్త కాపురాన్ని మొదలుపెట్టిందంట. అంటే కొత్తగా పెళ్ళైన జంట వచ్చింది అక్కడికి. ఎవరెవరు అంటే ఒక మగ కాకి, ఒక ఆడకాకి. అవి చాలా ఊహల్లో తేలిపోతూ చూడమచ్చటగా ఉన్నాయంట. అవి అనుకునేవంట, నువ్వు గుడ్లను చాలా జాగ్రత్తగా పెట్టు, అవి పొదిగిన తర్వాత మనకి పిల్లలు వస్తాయి, అప్పుడు మనం ఎంచక్కా నువ్వు నేను మన పిల్లలు అంతా కలిసి ఒక కుటుంబంలాగా, చిన్న కుటుంబంలాగా చీకు చింత లేకుండా బతుకుదాము అని చెప్పి ఇలా కలలు కంటూ అవి కాపురం చేయడం మొదలుపెట్టాయంట. అలా కొంతకాలం గడుస్తూ ఉండగా ఆడకాకి గుడ్లను పెట్టడం మొదలుపెట్టింది. మగకాకి చెబుతూ ఉండేదంట, మన ఇద్దరం కలిసి మేతకు వెళ్దాము, గబగబా వచ్చేసి సాయంత్రం అయ్యేసరికల్లా మన గుడ్ల దగ్గర మనమే ఉందాము అని. అలా అవి బయటికి వెళ్ళాయో లేదో, ఆ చెట్టు కిందే ఒక పుట్టలో పాము ఉండేదంట. ఆ పాము గబగబా చెట్టు మీదకి పాకేసి ఆ కాకి పెట్టుకున్న గుడ్లన్నిటినీ కూడా తినేసేదంట. అలా తినేసి ఏమీ తెలియనట్టు మళ్ళీ పుట్టలోకి వెళ్ళి దాక్కునేదంట. ఇలా చాలా కాలం జరిగిందంట. జరుగుతూ ఉంటే ఇవి చాలా బాధపడుతూ ఉండేవంట. మనం చక్కగా ఒక ఫ్యామిలీ లాగా ఫామ్ అవుదాం, మనకు కూడా పిల్లలు పుడతారు, పిల్లలతో కలిసి ఉందాం అనుకున్నాం కదా, కానీ మన జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు మన గుడ్లు ఏమవుతున్నాయి అని చెప్పి వాళ్ళకి డౌట్ స్టార్ట్ అయిందంట. సరే ఎలాగైనా సరే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని చెప్పి అక్కడే ఉన్నటువంటి ఒక నక్క దగ్గరికి వెళ్ళాయంట. నక్క దగ్గరికి వెళ్ళి సలహా అడిగాయంట జరిగిన విషయం అంతా చెప్పి. నక్క బాగా ఆలోచించి, మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏ దిక్కున ఉంటున్నారు అని అడిగిందంట. మేము ఉత్తరం దిక్కున ఉన్నటువంటి మర్రి చెట్టు మీద ఉంటున్నాము అంటే నక్క బాగా ఆలోచించి ఒక్కసారి గుర్తు చేసుకుని, మీరున్న చెట్టు కిందే పాము పుట్ట ఉంది కదా అని అడిగిందంట. అవును, ఎప్పటి నుంచో ఉంటుంది, మేము కాపురానికి వెళ్ళిన మొదటి నుంచి ఆ పాము పుట్ట అక్కడే ఉంది అని చెప్పిందంట. సరే, నాకు ఎందుకో చాలా అనుమానంగా ఉంది, మీరు ఈసారి గుడ్లు పెట్టిన తర్వాత నాతో ఒక రోజు చెప్పండి, మీరు మేతకు వెళ్ళే సమయంలో నేను అక్కడికి వెళ్ళి నిఘా పెట్టి ఎవరు మీ గుడ్లను తింటున్నారో మాయం చేస్తున్నారో తెలుసుకుంటా. నాకు అయితే చాలా బలంగా అనుమానం ఉంది, ఎందుకంటే ఆ చెట్టు కింద ఎప్పటి నుండో ఒక ముసలిపాము ఉంటుంది, అది ఎక్కడికి కదలలేక పైన ఆహారం దొరుకుతుందని చాలా సులువుగా మీ గుడ్లను తినేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది జస్ట్ అనుమానం మాత్రమే, నేను కంక్లూడ్ చేయట్లేదు, మీరు కంగారు పడకండి, నేను ఏ విషయం చెబుతాను అని చెప్పిందంట నక్క. సరే, అవి ఒప్పుకున్నాయి. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళిపోయి తర్వాత 2 రోజులకి మళ్ళీ ఆడపక్షి అంటే ఆడకాకి గుడ్లు పెట్టింది. గుడ్లు పెట్టిన విషయం కావాలనే గట్టిగా వాళ్ళ ఆయనకి వినిపించేలాగా చెప్పింది. చెప్పిన తర్వాత ఇవి మేతకు తినడానికి యథావధిగా మార్నింగ్ టైం అయిపోగానే బయటికి వెళ్ళిపోతూ నక్కని కలిశాయి. నక్కని కలిసి అసలు విషయం చెప్పగానే నక్క వీళ్ళు మేతకు వెళ్ళిన తర్వాత చాలాసేపటి నుంచి ఆ మర్రి చెట్టుకి కొంచెం దూరంలో ఉండి గమనించడం మొదలుపెట్టిందంట. కాసేపటి తర్వాత పాము బయటకు వచ్చి పైకి పాకుతూ అక్కడికి వెళ్ళి ఆ గుడ్లను మొత్తం మింగేసిందంట. నక్కకి కన్ఫర్మ్ అయిపోయింది, తన గెస్ ఏదైతే ఉందో అదే కరెక్ట్ అయింది అని. ఈ విషయాన్ని కాకులకి చెప్దామని సాయంత్రం వరకు వెయిట్ చేయసాగింది. సాయంత్రం గూటికి వస్తూ వస్తూ కాకులు 2, మగకాకి ఆడకాకి కూడా నక్క వద్దకు వెళ్ళాయి. వెళ్ళి, మీకేమైనా విషయం తెలిసిందా, ఈరోజు కూడా మా గుడ్లు ఏం జరుగుతాయా అనే బెంగతోనే ఉన్నాయి అంటే, మీరు కంగారు పడవలసిన విషయం ఏమీ లేదు, కాకపోతే మీ గుడ్లయితే అక్కడ లేవు ఖచ్చితంగా, ఎందుకంటే నేను నా కళ్ళారా చూశాను, వాటిని మీ చెట్టు కింద పుట్టలో ఉన్నటువంటి ముసలిపామే పైకి వెళ్ళి మరీ తినేయడం నేను చూసా. కాబట్టి మీకు అడ్డంకి ఏంటి అంటే, మీరు మీ ఫ్యామిలీతో మీ పిల్లలతో కలిసి ఉండాలి అంటే అక్కడి నుంచి ప్లేస్ అయినా మారిపోండి, లేకపోతే ఆ పామైనా చచ్చిపోవాలి, ఈ రెండిట్లోనే ఉంది, లేకపోతే ఆ పాము దగ్గరికి వెళ్ళి మాట్లాడి సెటిల్ చేసుకోండి అని చెప్పిందంట నక్క. నక్క చెప్పిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈ 2 డిస్కస్ చేసుకోవడం మొదలు పెట్టాయంట. మనం చక్కగా పిల్లలతో ఫ్యామిలీతో ఉన్నాం కదా, వేరే ఊరు వెళ్ళిపోదామా అని ఆడకాకి అనగానే, లేదు మనకి పెళ్ళైన తర్వాత చాలా ఫస్ట్ ఇక్కడికే వచ్చాము, నేను చాలా ఇష్టపడి మరీ ఇల్లును కట్టాను, ఈ దిక్కున ఉండడం చాలా మంచిదంట, ఇక్కడ పిల్లలు పుడితే మనందరం కలిసే ఉంటాం, ఇక్కడ నుంచి నది కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ సైట్ వ్యూ చాలా బాగుంటుంది అని చెప్పి మగకాకి అంది. సరే, మన నైబర్సే కదా, నేను వెళ్ళి మాట్లాడొస్తాను, ముందు మనం సెటిల్ చేసుకుందాము అని చెప్పి చాలా పొలైట్గా మగకాకి కిందకు వచ్చి ఆడకాకితో కలిసి తలుపు కొట్టాయి. ఎవరికి? పాము పుట్టలో ఉన్నటువంటి పాముని బయటకు పిలిచాయి. పాము బయటకు వచ్చింది. అప్పుడు మగకాకి చెప్పడం ప్రారంభించిందంట, మా పుట్టలో ఉన్నటువంటి
నెస్ట్లో ఉన్నటువంటి గూళ్ళో ఉన్నటువంటి గుడ్లను ఎవరో తినేస్తున్నారు, మీకేమైనా తెలుసా అని అడిగాడు. మీ గిట్ల గురించి నాకెలా తెలుస్తుంది, ఇక్కడి నుంచి పోండి అవతలికి అని చెప్పి తిట్టిందంట. ఇంత పొగరుగా ఎందుకు మాట్లాడుతున్నారు అని ఆడకాకి అడిగిందంట. అడిగితే నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు అని చెప్పిందంట పాము. పాము బిహేవియర్ చూసారా ఎంత రూడ్గా ఉందో. సరే, మాకు మొత్తం మీద తెలిసిన విషయం ఏంటి అంటే గుడ్లనన్నీ నువ్వే తినేస్తున్నావు, దయచేసి నీకు ఆకలేస్తే ఏమైనా తీసుకురమ్మని మమ్మల్ని అడిగితే మేము తీసుకొచ్చి నీకు ఇస్తాము, ఇలాంటి పని మాత్రం చెయ్యకు, ఎందుకంటే మాకు పిల్లలు కావాలి, మేము చాలా ఆశతో బతుకుతున్నాం, ఎప్పటికైనా పిల్లల్ని పెంచుకుని పెద్ద చేసుకోవాలి, మేమంతా ఫ్యామిలీగా కలిసి ఉండాలని అని చెప్పి అంటే, ఎవరు చెప్పారు నాకు ఆకలేసి తింటున్నానని చెప్పి, నేను కావాలనే తింటున్నాను, మీరు కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పిందంట. ఆ మాట వినంగానే కాకులు రెండు చాలా షాక్ అయినాయి. ఏంటి అసలు, ఇంకా ఏమీ చేసేది లేక పాము పుట్టలోకి వెళ్ళిపోయిందంట అంత పొగరుగా సమాధానం చెప్పి. మళ్ళీ ఇవి చెట్టు మీద కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టాయంట. మనం ఏదైనా వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోదామని చెప్పేమో ఆడకాకి అంటుంది. మగకాకి లేదు లేదు, మనం సమస్యకు భయపడి పారిపోతే ఎట్లా, మనం సమస్యకి ఎదురెళ్ళి మరీ పోరాడాలి, మంచో చెడో మనమేమీ తప్పు చేయటం లేదు, ఒక కుటుంబంగా కలిసి ఉండాలనుకుంటున్నాం, నాకు పిల్లలు కావాలనుకుంటున్నా, నా కోరికలో తప్పు లేదు, కాబట్టి దేవుడు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, ఏదో ఒక దారి దొరకకపోదు, నువ్వు కంగారు పడొద్దు అని ధైర్యం చెప్తున్నాడు ఆడకాకి. అట్లా ఒకరోజు ఏం జరిగింది అంటే, మగకాకి ఎగురుకుంటూ వెళ్తూ ఉంటే మగకాకి అక్కడ రాజుగారి ప్యాలెస్ కనిపించిందంట, కింగ్స్ ప్యాలెస్. ఆ రాజుగారి ప్యాలెస్ వైపు ఎగురుతూ వెళితే అక్కడ రాణిగారు కొలంలో స్నానం చేస్తున్నారంట. ఆవిడ స్నానం చేసే సమయంలో ఆవిడ బంగారు నగరాలని తీసి గట్టు మీద పెట్టిందంట దగ్గరలో. సరే, ఇదే మంచి ఛాన్స్ అని చెప్పి వెళ్ళి వాళ్ళ ఆడకాకిని కూడా తీసుకుని వచ్చిందంట. నాకు ఒక ఉపాయం తట్టింది, ఈ పాము పీడ ఎలా ఎరగించుకోవాలో, ఎలాగైనా ఈ పాముని ఈరోజు చంపేద్దాం, మనం చంపం కానీ చంపేలాగా చేద్దామని చెప్పి ఒక ఐడియా వేసిందంట. ఆడకాకిని తోడు రమ్మందంట. ఈ రెండు ఎగురుకుంటూ వెళ్ళి ఆ రాణిగారి నగల్ని కావాలని రాణిగారు చూస్తుండగానే రాణిగారి ముందు ఎగురుతూనే తీసుకుని నోటితో ఖర్చుకుని వచ్చేసాయి. రాణిగారు గట్టిగా అరుస్తూ భటులకి ఆదేశాన్ని ఇచ్చిందంట. మీరు ఇమీడియట్గా వెళ్ళి వెంటనే ఆ కాకి ఎటువైపు వెళ్తుందో వెళ్ళండి, వెళ్ళి నా నగలు నాకు తీసుకురండి అని చెప్పిందంట. రాజుభటులకి చేసేదేమీ లేక రాణిగారి ఆజ్ఞ మేరకు ఆ కాకిని వెంబడిస్తూ వెళ్ళారంట. వెళితే అది ఊరి చివర ఉన్నటువంటి మర్రి చెట్టు వైపుకి వెళ్ళిందంట. వెళ్ళి ఆ కాకులు కావాలనే చాలా నెమ్మదిగా ఎగురుతున్నాయి, వెనకాల వాళ్ళు వస్తున్నారా లేదా చెక్ చేసుకుంటూ. అలా ఆ నగలను తీసుకెళ్ళి ఎక్కడ వేసాయో తెలుసా, పాము పుట్టలో పడేశాయి. పడేసిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు ఒక నిమిషం. అందులో ఒకడు ఏం చేయాడంటే కర్రతో పుట్టను తవ్వడం మొదలు పెట్టాడంట. ఇంతలో పాము బయటకు వచ్చింది. బయటకు రాగానే వాళ్ళకి చాలా భయం వేసింది. ఆ పాము ఎక్కడైనా వాళ్ళని కాటేస్తుందేమోననే భయంతో ముందుగానే రాజుభటులు ఆ పాముని కొట్టి కర్రతో చంపేశారు. వాళ్ళ దగ్గర చూసారా, భటుల దగ్గర షార్ప్ ఎడ్జ్ ఉంటుంది వాళ్ళు పట్టుకునే కర్రలకి. సో దాంతో గుచ్చి పాముని అక్కడికక్కడే చంపేసి ఆ పుట్టనంతా తవ్వేసి రాణిగారి నగలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తీసుకుని వెళ్ళి రాణిగారు ఆ నగలు ఇచ్చేసిన తర్వాత రాజుగారికి జరిగిన విషయం అంతా చెప్పి రాణిగారు ఆ భటులిద్దరికీ కూడా 2 బంగారు నాణాలు ఇప్పించింది. ఎందుకంటే వీళ్ళు నా బంగారు నగల్ని వెనక్కి తెచ్చారు, ప్రాణాలకు సైతం తెగించి ఆ పాముని చంపేసి మరి పాము పుట్లో పడిందని వదిలేసి రాలేదు, ధైర్యంగా తీసుకుని వచ్చారు. కాబట్టి ఆవిడ వాళ్ళు చేసిన పనిని మెచ్చుకుని రాజుగారి చేత చెరొక బంగారు నాణం ఇప్పించింది. భటులు అలా హ్యాపీగా ఉన్నారు. పాము పీడ విరగడైపోయిందని చెప్పి మగకాకి ఆడకాకి చాలా సంతోషంగా ఉన్నాయి. జరిగినదంతా కూడా వెళ్ళి నక్కకు చెప్పాయి. నక్క, అబ్బో, నా ఐడియాతో పని లేకుండానే మీరే చక్కగా ఐడియాలు వేసుకుని మరి మీ లైఫ్ని సేవ్ చేసుకున్నారు కదా, చాలా మంచి పని చేశారు, ఇలా తెలివిగా ఉండండి, ధైర్యంగా ఉండండి, నిజంగా మీ కోరిక బలమైంది కాబట్టి ప్రకృతే మీకు సహాయం చేసింది, కాబట్టి మీరు ఈ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు, అదే ఇంటిలో ఉండండి, గుడ్లు పెట్టుకోండి, పిల్ల పాపలతో కలిసి ఉండండి అని చెప్పి ఆల్ ద బెస్ట్ చెప్తూ అక్కడి నుంచి నక్క వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళు అదే ఇంట్లో ఉన్నారు. కొంతకాలానికి గుడ్లు పెట్టడం మొదలుపెట్టింది కాకి. ఆ గుడ్లు కాస్త పొదగడం మొదలుపెట్టింది. అర్థమైందా? అయిన తర్వాత కాకి పిల్లలు చిన్నగా బయటకు వచ్చాయి. ఫస్ట్లో అవి చిన్నగా వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళి ఫుడ్ తెచ్చుకోలేవు కదా, వాళ్ళ అమ్మో నాన్నో ఎవరో ఒకళ్ళే బయటికి వెళ్ళేవాళ్ళు, ఎవరో ఒకళ్ళు ఎప్పుడు పిల్లలకి కాపలా ఉండేవాళ్ళు.
ఎగరద్దగాని ఎవరైనా వచ్చి తీసుకెళ్ళిపోతారేమోనని. అవి చిన్ని చిన్ని ముక్కలు చేసి తెచ్చిన దాన్ని వాటి పిల్లల నోట్లో పెడతా ఉంటే కొంతకాలానికి అవి కూడా పెరిగాయి, వాటికి రెక్కలు వచ్చాయి, ఎగరడం నేర్చుకున్నాయి, అంతా కలిసి ఎగిరిపోయాయి ఆకాశంలోకి. ఈ కథ మీకు నచ్చిందా? రేపు ఇంకో కథ చెప్పుకుందామా? ఇప్పటికైనా అర్థమైందా? మీ కోరిక చాలా బలంగా ఉండాలి, దాని నుంచి వెళ్ళిపోకూడదు, తెలివిగా ఆలోచించాలి, సమస్యను పోరాడాలి. అర్థమైందా? రేపు ఇంకో కథ చెప్పుకుందాం. బాయ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.